ఇంత టేస్ట్ ఉన్న వెజ్ కర్రీని ఇన్ని రోజుల నుంచి ఎలా మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యా. ఎట్లా చేసుకోని చెప్తా. ముందైతే వీడియోని అయితే సేవ్ చేసుకొని పెట్టుకోమా. ఫస్ట్ అయితే కొన్ని మిల్ మేకర్ తీసుకొని వాటిని అయితే వాటర్ లో నానబెట్టుకొని అవి బాగా నాన్నాక అందులో ఉన్న వాటర్ అన్ని పిండేసుకొని అయితే ఒక ప్లేట్ లోనే తీసుకొని మామ. ఇప్పుడు ఈ ప్లేట్ లో చూపిస్తున్నవన్నీ కోసి అయితే పెట్టుకోవాలి మామ. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద కర్రెటి కడాయి పెట్టుకొని గందులో కొంచెం నూనె వేసుకొని మనం పిసికి పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోరు మామ వాటిని. ఇప్పుడు ఇవైతే మంచిగా రోస్ట్ అయినాయి. వీటిని తీసుకొని ఒక ప్లేట్ లోనే తీసుకుందాం. ఇప్పుడు గుప్పడని ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం కారపొడి, ఈ మూడింటిని రోట్లో వేసుకుని అయితే ముద్దగానైతే దంచుకొని అయితే పక్కనైతే పెట్టుకోమమ్మ. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం అంత కొత్తిమీర వేసుకుని అయితే ఒకసారి అయితే కలపెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకుందాం. కాకరకాయ ముక్కలు వేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మంచిగా అయితే రోస్ట్ చేసుకోవాలి. 10 మినిట్స్ మంచిగా రోస్ట్ అయినాక మిల్ మేకర్ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం నూరి పెట్టుకున్న ఎల్లిపాయ కారం వేసుకోవాలి. ఎల్లిపాయ కారం వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే మంచిగా రోస్ట్ చేసుకొని కిందకైతే దింపేసుకోరు. ఇప్పుడు లేట్ చేయకుండా ఒక ప్లేట్ లో అన్నం కూర వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని ఆ ముద్ద మీద ఆ మిల్ మేకర్ ముక్క పెట్టుకొని తీసుకొని తింటా ఉంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది మామ. మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఇట్లా చేసుకోరు. దీని మెయిన్ ఫ్లేవర్ అయితే ఎల్లిపాయ కారం అని చెప్తాం మామ. తింటుంటే ఆ ఫ్లేవర్ అయితే మనకు తెలుస్తా ఉంటది. వీడియో సెలెక్ట్ చేయరు మామ.